అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఉపాధి హామీ పథకం పనులలో ఫీల్డ్ అసిస్టెంట్పై అవకతవకలు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆరోపణల నేపథ్యంలో లంకల గన్నవరంలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. రోడ్డు వేయకుండానే వేశామని, కొబ్బరి మొక్కలు నాటకుండానే నాటామని చెప్పినట్లు గ్రామస్తులు ఆరోపించారు. అలాగే పక్షవాతం వచ్చిన వ్యక్తి ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్నట్లు మస్తర్లు చూపించారని గ్రామస్తులు వాపోయారు. ఇక ఫీల్డ్ అసిస్టెంట్ సరీల సుబ్బారాజు అనేక అవకతవకలకు పాల్పడినట్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు తీసుకున్నారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి ఫీల్డ్ అసిస్టెంట్పై తగు చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ మల్లికార్జునరావు చెప్పారు. మీరు అన్నవరెవరో చెయ్యొచ్చు మీరు కంటితో చూడండి, ఒక మాట మీద రామొద్దు. అదే నేను చూసుకుంటున్నాను, మేము ఇక్కడ సంతకాలు తీసుకుంటామండి. మళ్ళీ మంచి మాట్లాడితే మాత్రం పద్ధతి. గ్రామ పంచాయతీలో గత ఆర్థిక సంవత్సరంలో MGNREGA స్కీమ్లో ఫీల్డ్ అసిస్టెంట్ గారు కొన్ని అవకతవకలకి కొన్ని పనుల్లో పాల్పడినట్టు, అలాగే ఒక పని జరగకపోయినట్టు, కొంతమంది పనికి వెళ్ళకపోయినా వెళ్ళినట్టు, అలాగే కొన్ని సౌకర్యాలు కల్పించడం జరగలేదని, అలాగే ఒక పని దగ్గర కొబ్బరి మొక్కలు లేకపోవడం గమనించి అవి లేకుండానే గతంలో వేసినట్టు చూపించారని, పని సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించట్లేదని, అలాగే గ్రామ పంచాయతీ ఓడల వద్ద పనుల జాబితాని ప్రదర్శించలేదని. అండి గోటం రతనరాజు ఎక్స్ఎంపీటీసీ ఇక్కడ లంకల గన్నవరం గ్రామంలో పరంశెట్టి శాంతమ్మ గారి ఇంటి దగ్గర నుండి చిట్టాల జోగేశ్వరరావు ఇంటి వరకు వేయని రోడ్డుని వేశామని, దాన్ని జియో ట్యాగ్ అయిపోయిందని అధికారులు మాకు తెలియజేస్తున్నారు. రైతులు చెప్పింది ఏ విషయంలోనూ కూడా రైతులు చెప్పింది వాళ్ళు నమ్మట్లేదు. ఏంటంటే జియో ట్యాగ్ అయిపోయింది కాబట్టి ఆ వర్క్ అయిపోయింది అని చెప్తున్నారు. అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటువంటి రైతులకి తెలియకుండా పని ఎలా జరిగిపోయింది, అక్కడ మట్టి అక్కడి నుంచి సేకరించేశారు. అంటే రైతుల పొలాల్లోదే కదా మట్టి వేసేది వాళ్ళు. ఆ మట్టి అక్కడి నుంచి తీయకుండా రైతులకు తెలియకుండా అక్కడ ఆ ప్రాంతంలో రోడ్డు ఎలాగ వేయగలిగారు, జియో ట్యాగ్ ఎలాగ అయిపోయింది. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నామండి, రోడ్డు వేయండి అని ఎన్నో సంవత్సరాల మధ్య అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి అడుగుతున్నామండి. మాకు రోడ్డు వేయకుండా అప్పుడు వచ్చి అంత మట్టి వేసి వాళ్ళు రాసుకుంటున్నారో లేదో, పేమెంట్ వస్తుందో మాకు అనవసరం అండి. మాకు కొద్దిగా ఉందండి అక్కడ, నాకు ఒక అరెకరం. దాన్ని బట్టి నేను జీవదార్థం 2 గేదెలు ఉన్నాయండి నాకు. ఆ గేదెలు తోడు రావటం వెళ్తాం ఇంత లోతు ఊబలో నుంచి అండి. అంటే పెద్ద పెద్ద రైతులందరూ కూడా కొబ్బరికాయ తోలుకుంటామని తాటలతోటండి. ఆ రోడ్డు ఈ రోజు వరకు కూడానండి మట్టి వేసిండి. గ్రామ పంచాయతీలో